యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభోదయాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేయడానికి మధ్యలో రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసినట్లుగానే తెలుగు రెండు రాష్ట్రాల అతి ప్రాముఖ్యమైన పట్టణంగా విజయవాడను మనం చూస్తున్నాం. అయితే గత 2 రోజులుగా ఏమంటే వరద బీభత్సం వలన ప్రజలు చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. మీకు అందరూ కూడా తెలుసు, ఇలా వాటర్ వచ్చేసింది, ఆ స్ట్రీట్స్ వీధుల్లో కూడా వాటర్ వచ్చేసింది. ఏమంటే చిన్న చిన్న ఇల్లులు కూడా పోయి అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఆ విషయం ఏంటంటే గతించిన దినాలు కూడా మీకు గారోలో జరిగిన స్టేట్ కోసం మీకు నేను పరిచయం చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి దానికోసం అందరూ కూడా ప్రార్థన చేసాం. ఈ క్రమంలో ఈ వర్షంలో మనం చూస్తే విజయవాడ పట్టణంలో ఇంత బాధాకరమైనటువంటి విషయం అసలు ఇప్పుడు ఊహించకూడలేదు. అప్పటి 35 సంవత్సరాల క్రితం ఇటువంటి వచ్చింది, వరద బీభత్సం సృష్టించబడింది. మరలా ఇప్పుడు ఏమండి చాలా ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా చాలా మంది నిరస్రాయులు అయ్యారు. సరైన ఆహారం లేదు, వాళ్ళకి సరైన వసతులు లేవు, సరైనటువంటి వస్త్రాలు కూడా లేవు. విజయవాడ కోసం మనందరం ప్రార్థన చేద్దాం. మరి సహాయక చర్యలు చేపడుతున్నారు, భక్తులు దీనికోసం సహకరిస్తున్నారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితి మన దేశంలో మన పక్క ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు, నగరాల్లో జరుగుతున్నప్పుడు వారి కోసం మనం ప్రార్థన చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మనందరూ ప్రార్థన చేయండి. వరద బీభత్సం తగ్గాలని, ప్రజలు కొంచెం తేరుకోవాలని, కొంచెం ప్రశాంతంగా ఏమండి మన రిలీజ్ అవ్వాలండి, ఎవరిని భయపడి విడుదల పొందాలని, ధైర్యంగా ఉండాలని ఏమంటే మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా స్పందించాల్సిన విషయం. ఏమి స్పందించాలి? ప్రార్థన. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రతిరోజు మనం ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి, ప్రతిరోజు కూడా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అదే టైంలో వారి గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన వంతు సహకారాన్ని ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా మనం అందించిన వారి అవుతాం. వారి కోసం ప్రార్థన చేయడం బట్టి దేవుడు వారికి అనే కార్యాలు చేయబోతున్నాడు. ఏమండి ఖచ్చితంగా వరద బీభత్సం తగ్గాలని, ఈ రోజు వరకు కూడా అలాగనే ఉంది అని మన వార్తలు మన సమాచారం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ ప్రాంత నివాసులు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఏ యొక్క గ్రామాలలో ఏమంటే డ్యామేజ్ అయ్యేదో మరలా అంతా కూడా దాన్ని సేకరించుకోవాలని, మరలా అది తిరిగి మధ్య కట్టబడాలని మనం అందరూ కూడా ప్రార్థిద్దాం, ఆశిద్దాం. ఖచ్చితంగా దీని వరకు అనేక మంది భక్తులు అనేక మంది కోసం సహకరిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మనం కూడా వారి కోసం ప్రార్థించినప్పుడు నిజంగా వారు ఎవరు ధైర్యపరచబడతారు. ఇటువంటి టైంలో మనిషిని ధైర్యపరిచేది ప్రార్థనే. ఇటువంటి టైంలో ధైర్యపరిచేది దేవుడే, మనిషి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడే వారికి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని దేవుడే ఇవ్వాలని మనం అందరం కూడా మన పర్సనల్ ప్రేయర్లో, అదేవిధంగా మన ఫ్యామిలీ ప్రేయర్లో అయితే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా పాస్టర్స్ చూస్తూ ఉంటే ఈ చర్చెస్లో కూడా అనౌన్స్మెంట్ చేయండి, అనేక ద్వారా ప్రార్థన చేయించండి. ఖచ్చితంగా తోటి సహోదరులుగా, తోటి దేవుని బిడ్డలుగా మన హెల్ప్ ఏమైనా ఉందంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారి వరకు ప్రార్థన, వారి గురించిన ప్రస్తావన దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళారు. గాడ్ బ్లెస్ యు.